హలో హ్యాపీ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా వీడియోస్ చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది. నేనైతే రీసెంట్గా తిరుమల వెళ్ళాను అనమాట. చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాను. దాని పార్ట్ 1 వీడియో నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను. మీకు నచ్చితే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇదైతే మా దర్శనం అయిపోయినాక నైట్ 2 o'clock అనమాట. ఇది మేము 5కి వెళ్ళాము, ఈవినింగ్ 5కి వెళ్ళాం దర్శనం లైన్లోకి. మాకు నైట్ 2కి అయింది దర్శనం. మేమైతే సర్వదర్శనంకి వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా అయింది, ప్రశాంతంగా. నెక్స్ట్ డే అయితే మేము టిఫిన్ తినేసేసి పంచతీర్థాలు చూడడానికి వెళ్ళామన్నమాట. మనకి పైన బస్సెస్ ఉంటాయి పంచతీర్థాలకి. పర్సన్కి 120 రూపీస్ ఛార్జ్ చేస్తారు. పాప వినాశనం, ఆకాశగంగా, జాపాలి, వేణుగోపాల స్వామి టెంపుల్, శ్రీవారి పాదాలు, శిలాతోరణం ఇవన్నీ మనకు చూపిస్తారనమాట. బట్ మాకైతే శ్రీవారి పాదాలు, శిలాతోరణం చూడడానికి అవ్వలేదు, టైం అయిపోయింది అప్పటికి. జాపాలి అయితే నాకు చాలా బాగా నచ్చింది. బట్ చాలా దూరం నడవాలన్నమాట, ఆల్మోస్ట్ 2-3 కిలోమీటర్స్ నడవాలి. బట్ వర్త్ అనమాట, మనకు చాలా బాగుంటుంది అక్కడ టెంపుల్ అది చూడడానికి. అండ్ ఇంకోటి వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అవన్నీ చూసేసినాక మాకైతే పైన తిరుమల బస్ కాంప్లెక్స్లో దింపేశారు. సో పక్కనే వెంగమాంబ అన్నప్రసాదం కదా, ఎలాగో వెళ్ళిపోతాం కదా అనేసి అక్కడ లంచ్కి వెళ్ళామన్నమాట. మీరు కనుక తిరుమల వెళ్తే బయట ఫుడ్ కాకుండా అన్నప్రసాదంలోనే భోజనం చేయండి. చాలా మంచి భోజనం అనమాట. టిఫిన్, లంచ్, డిన్నర్ అన్నీ అక్కడే పెడతారు, చాలా బాగుంటుంది. నేను నెక్స్ట్ టైం ఫ్యామిలీ మొత్తం వెళ్దాం అనుకుంటున్నాను. చూద్దాం, మా స్వామివారి అనుగ్రహం ఉంటే తప్పకుండా అది జరుగుతుంది. ఇలాంటి మంచి కంటెంట్ కోసం ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.